హలో, ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఐటెం చూడండి. మినపప్పు అదే మినపగుండ్లు వచ్చేసి నేను 4 అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను. మనకి 4 అవర్స్కి ఇలా వచ్చేసినాయి అనమాట. ఇది చిల్లిగార వేయడానికి ప్రిపేర్ అయ్యాను. 4 అవర్స్ అయితే నానబెట్టేసి నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇది చిల్లిగారలో చికెన్ అయితే బాగుంటుంది కదండి, ఎవరికైనా ఇష్టమే కదా అది. ఈ రెండింటికి ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ టిఫిన్లోకి ఏం చేద్దామా అని ఆలోచన, ఇది చేస్తే బాగుంటుంది కదా, ఈరోజు సండే కదా అని ఇందుకు ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ వచ్చేసి మటన్ తీసుకున్నాము ఒక 1/2 కిలో. తర్వాత వచ్చేసి బాస్మతి రైస్ ఒక 1/2 కిలో తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా 1/2 కిలోకి 1/2 కిలో వేస్తానండి, బాగుంటుంది దమ్ము మనకి. దమ్ము బిర్యానీ. ఇప్పుడు నేను ఎన్ని టైం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి చాలా మంచిదండి హెల్త్కి. అల్లం చిన్నెల్లిపాయ పేస్టు చాలా మంచిది, కానీ బయట మాత్రం తీసుకోవద్దు. ఈ మధ్య మనం టీవీలలో కూడా చూస్తున్నాము. నేను ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. 20 డేస్ మనకు అలా ఉంటుందన్నమాట. ఓకే. పెరుగు దీనిలో వేసుకోవచ్చు. కర్రీలో కూడా నేను పెరుగు వేసేస్తాను, చికెన్ వేసేటప్పుడు, మటన్లో కూడా వేసేస్తాను. ఇప్పుడు దమ్ములోకి ఆనియన్స్ వచ్చేసి సన్నగా పీసెస్ కట్ చేసుకున్నాను. మామూలుగా కొత్తిమీర, పుదీనా. ఓకే, ఇంతవరకు ఓకే కదా. ఐటెం అయితే మీరు చూసేసారు. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అనేది మామూలు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కర్రీకి చికెన్లోకి నేను ఆల్మోస్ట్ కారం కొంచెం వేసేసుకుంటూ దీంట్లోనే మసాలా వేసేసుకుంటూ, అదే ధనియాలు, చెక్క, లవంగాలు మొత్తం ఫ్రై చేసి పెట్టేసుకుంటానని చెప్పాను కదా, మసాలా అది కూడా వేసేస్తూ, పసుపు కూడా కొంచెం వేసేసుకుంటూ, చిన్నెల్లిపాయ పేస్ట్ కూడా దీనిలో వేసేసి, పెరుక్కోడండి. నేనైతే కొన్నిసార్లు మీగడ తీయని పెరిగేస్తే మన కూర చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. ఓకే. పెరుగు కూడా వేసేసాను. ఇప్పుడు మనకి ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. కలిపేసుకుంటాను. కలిపేసి ఆనియన్స్ కోసి పోపు పెట్టుకుంటాను. చికెన్ పోపు ఏంటి అంటారేమో, కొన్నిసార్లు అలా చేసుకుంటే కొన్నిసార్లు టేస్ట్ వస్తుందండి. పోపు పెట్టేస్తాను. ఓకే. ఈ రెండు అయితే మనకి ఇది ఉడకటము, ఇది నూనెలో వేయటము, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. మిగతా పని మీకు తర్వాత చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. గరం మసాలా, అదే ధనియాలు అన్నీ కలిపి పౌడర్ పెట్టుకుంటాను, దీన్ని వేసేసాను. కారం బాగా మంటగా ఉంటుంది, కానీ దమ్ములో కొంచెం వేస్తానండి, ముక్కకు పట్టాలి కదా. కారం వేసేసాను. పసుపు కొంచెంగా వేస్తానండి. మెయిన్ అండి, ఇందాక ఒకటి దీనిలో మర్చిపోయాను, ఉప్పు వేయటం మర్చిపోయాను. ఓకే, ఉప్పు వేస్తున్నాను. సేమ్ ఇప్పుడు దీంట్లో కూడా ఉప్పు వేస్తాము. మళ్ళీ పెరుగు దమ్ముకు అనేది ఒక 1 అవర్ వచ్చేసి మనం పెరుగు ఇలా అన్నీ కలిపేసుకొని చక్కగా ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటేనండి దమ్ము పీసు మటన్ బాగా మెత్తగా తొందరగా ఉడికిపోతుందండి. దీంట్లో నేను ఏం చేస్తానంటే కొంచెం పుదీనా వేస్తాను, కొంచెం కొత్తిమీర వేస్తాను. ఇది మొత్తం కలిపేసేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ బాస్మతి రైస్ ఒక 1/2 కిలో తీసుకున్నాను కదా, ఇది ఇలా వాటర్ పెట్టేసి బాగా పాత బియ్యమండి బాస్మతి, నేను అయితే ఒక 1/2 అవర్ దాకా నానబెట్టేస్తాను ఇది. ఓకే. ఇప్పుడు ఇది 1/2 అవర్ ఇది మంచిగా వాష్ చేసేసుకొని ఒక 1/2 అవర్ ఇది నానబెట్టేస్తాను. ఇప్పుడు ఐటమ్ అయితే చూసారు, విధానం అయితే చూసారు, కుకింగ్ ఎలా అవ్వడం అనేది దమ్ము నేను చూపిస్తాను. అండ్ గైస్, నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు దాకా వాయిస్ ఓవర్ ఇచ్చింది నా మమ్మీ కదా. సో ఇదైతే నా ఛానల్, అంటే ప్రతిభ 2.1 వచ్చేసి నా ఛానల్. నా మదర్కి కూడా ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ నేమ్ వచ్చేసి అను డైలీ వ్లాగ్స్. సో మీకు ఎవరికైనా తెలియదంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి నోటిఫికేషన్ నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకెవరైనా లేట్ చేయొద్దు, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కలిపేసుకో. ఇప్పుడు వచ్చేసి మనం
చికెన్ ఇలా కలిపేసి పెట్టుకున్నాను. కర్రీకి అండి పోపు పెడతాను, చూపిస్తాను. ఇది దమ్ముకి మటన్ ఇలా కలిపి పెట్టేశాను. మొత్తం చూసారా ఎలా కలిపాను? చికెన్ ఇలా కలిపేసుకున్నాను, మటన్ కూడా ఇలా కలిపేసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఒక 1 అవర్లో పెట్టేస్తానులేండి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను, సూపర్గా మామూలుగా వేడెక్కలేదు, వేడెక్కిపోయింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను దమ్ముకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై చేస్తాను. ఇదే ఆయిల్ నేను చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. ఇందాక నేనే దమ్ములో ఆనియన్స్ అయితే వేయించుకున్నాను కదా, ఇప్పుడు సన్న పీసెస్గా పొడవు కట్ చేస్తాను దమ్ముకి. ఇది కర్రీ కదా, మామూలు చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ఆనియన్ వచ్చేసి. ఇది చికెన్ కర్రీలో కండి. టమాటో కూడా ఒకటి వేస్తాను నేను, గ్రేవీ వస్తుంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడైతే మనం చికెన్ ఇలా కలిపెట్టుకున్నాం కదా, ఈ కలిపెట్టుకున్న చికెన్ అంతా కూడా మనం ఈ పోపు పెట్టుకున్న దాంట్లో వేసేసి నేను ఒక 10 minutes 15 minutes అయితే ఉడకనిస్తాను. మంచిగా ఉడికిన తర్వాత ఏమి వేసేది ఆల్రెడీ మనం అన్నీ దీంట్లో వేసేసాం కాబట్టి మనకి వెంటనే ఉడికిన వెంటనే ఆ చిల్లి గారెలో నంచుకొని తినేయడమే. చూసారా, ఇప్పుడు మనం చిల్లి గారె అయితే నేను ఇందాక పప్పులన్నీ నానపెట్టాను కదా, అది గారె అయితే వేసేసాను. ఇప్పుడు గారె మనకి రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉందంటే అంత ఇదిగా వచ్చేస్తుంది మనకి, మీకు అర్థమైపోతుంది. బాగా ఇలా గారె చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చికెన్ చూసారా, చికెన్ అయితే మనకి మంచిగా గ్రేవీగా అన్నీ కలిపి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఏమీ వేయలేదు దీనిలో, మనకి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ చికెను కొంచెం గ్రేవీ ఎందుకు పెట్టాను గారెలోకి అని చెప్పాను కదా, గారెలో కొంచెం గ్రేవీ ఉంటేనే మనకి చికెన్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చికెన్ అయితే మనకి ఓకే, గారె కూడా చాలా టేస్టీగా ఉంది. చిల్లి గారె చికెన్ అండి, సండే మార్నింగ్ టిఫిన్ ఇది. మనకి మధ్యాహ్నం వచ్చేసి నేను చెప్పాను కదా దమ్ము మటన్ బిర్యానీ, అది కూడా చూపిస్తాను. గారె అయితే మనకి రెడీ, చికెన్ రెడీ. నేనైతే వాటర్ వేసేసి కళ్ళుప్పు వేసేసి బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, స్టార్ పువ్వు, అనాస పువ్వు వేసేసి నీళ్లు వాటర్ బాగా మరగబెట్టేస్తున్నాను. ఈ ఒక 5 minutes బాగా మరిగిన తర్వాత రైస్ వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇటువైపు వచ్చేసి నేను మటన్ మంచిగా కుక్ అవ్వాలండి. మటన్ బాగా ఉడికితేనే మనం దమ్ములో కలుపుకున్నా కూడా మెత్తగా ఉంటుంది అనమాట. ఓకే, 2 పనులు అయితే చూపిస్తున్నాను. ఇక నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇప్పుడైతే మనం వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోయినాయి. రైస్ అయితే నేను చెప్పాను కదా, నేనైతే 1 hour నానపెట్టాను. అంటే ఈ రైస్ 1 hour ఎందుకు నానపెట్టానంటే నేను చూసాను ఇంతకుముందు 1/2 hour నానపెట్టి, అంటే రైస్ని పట్టు ఉంటుందండి, మ్యాక్సిమం 1/2 hour సరిపోతుంది. ఈ రైస్ మనం దీంట్లో వేసేసుకొని ఎక్కువ నాని కాబట్టి ఎక్కువ ఉడకవలసిన అవసరం లేదు, వెంటనే నేను తీసేస్తాను. అంటే ఒక 10 minutes లోపే తీసేస్తాను. ఇప్పుడు రైస్ అయితే మనకి ఇలా నీట్గా కుక్ అయిపోయింది, చూసారు కదా. మళ్ళీ సేమ్ ఈ రైస్ నేను వేరే దానిలో వేసేసుకుంటాను. నేను ఎందుకంటే ఇదే దాంట్లో పెడదామని ఈరోజు బిర్యానీ, దమ్ము బిర్యానీ దీనిలోనే చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇదే దాంట్లో దమ్ అయితే వేస్తున్నాను కదా, మనకి మటన్ అయితే అండి పర్ఫెక్ట్గా సూపర్గా ఉడికిపోయింది, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మటన్ వేసుకున్నాం కదా, మన రైస్ ఉన్నాయి కదా, రైస్ కూడా ఒకేసారి వేసేస్తున్నానండి. దమ్ అంటే ప్రాక్టీస్ అయిపోయిందండి. ఇంతకుముందు అమ్మో దమ్ము బిర్యానీ అంటే ఎంత కష్టమో అనుకునేదాన్ని. ఇప్పుడు ఏంటో దమ్ అంటే 10 నిమిషాలు చేసేయాలనిపిస్తుంది. కాకపోతే 10 నిమిషాలు అయితే పట్టదులేండి, 1/2 hour పైనే పడుతుంది. ఇప్పుడు మనం మొత్తం ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ఆనియన్ మీకు చూపించాను కదా, ఇలా కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక లేయర్ వేసి లేయర్ వేస్తారండి, నో ప్రాబ్లం. మళ్ళీ మనం కలుపుకుంటాం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇలా వేసేస్తాము. ఇప్పుడైతే మనకి దమ్ము బిర్యానీ ఇలా అయితే అయిపోయిందండి, చూసారా. ముక్క కూడా చక్కగా ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని
ప్లేట్లో పెట్టేసుకుంటున్నాము. ఎంత మంచిగా అంటే అండి మనకి ఫాస్ట్గా అయిపోతుందండి. ఒకప్పుడు దమ్మ బిర్యానీ అంటే ఏంటేంటో అనుకునేవాళ్ళం. ఇప్పుడు ముక్క కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నది. కొంచెం మనం ఏం చేద్దామంటే పైన రైస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పీస్ అంటారా మీకు అర్థమైపోతుంది, నేను వేస్తుంటేనే ఇది మటన్ పీస్ చక్కగా ఇలా ఉడికిపోయింది. అండ్ మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.